నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది Xiaomi Redmi Note 4. సో ఈరోజు మనం దీన్ని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేద్దాం. ఆల్రెడీ నేను దీని అన్బాక్సింగ్, గేమింగ్ అండ్ కెమెరా రివ్యూ సపరేట్ చేశాను. సో మీరు ఆ వీడియోస్ కావాలంటే చూడవచ్చు. నేను ఇక్కడ కార్డ్స్లో పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫస్ట్ అయితే ఆ వీడియోస్ మీరు చూడండి. వారం రోజుల నుంచి ఫోన్ నేను టెస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటాను, ఫోన్ ఎలా ఉందని చెప్పేసి. సో ఫస్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడదాం. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి దీనిలో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే ఉంది. అండ్ దీనిలో పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 401 ppi. అండ్ మీరు వ్యూయింగ్ యాంగిల్ చూడవచ్చు డిస్ప్లే. సో మనం ఏ యాంగిల్లో చూసినా కానీ డిస్ప్లే మీకు ఈజీగా కనపడుతుంది. అండ్ డిస్ప్లే క్లారిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే మీరు డిస్ప్లేని సన్లైట్ విజిబిలిటీ, అంటే సన్లైట్లో తీసుకుపోతే మాత్రం కొంచెం యావరేజ్గా ఉంది, అంత గ్రేట్గా ఏం కనపడట్లేదు. సన్లైట్లో మనకి చూడొచ్చు మీరు వీడియో శాంపిల్లో. సో ఇది డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రెండ్స్, డిస్ప్లే వచ్చేసరికి మనకి 2.5D కర్డ్ గ్లాస్తో ప్రొటెక్షన్ చేశారు. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. డిస్ప్లే మాత్రం ఎటువంటి కంప్లైంట్స్లో, కాకపోతే సన్లైట్లో కొంచెం బ్రైట్గా ఉంటే బాగుండే డిస్ప్లే, అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. సో ఓవరాల్గా అయితే డిస్ప్లే అయితే మనం బాగుందని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే కింద వచ్చేసరికి మనకి 3 బటన్స్ ఉన్నాయి: హోమ్ బటన్, మల్టీటాస్కింగ్ అండ్ బ్యాక్ బటన్. సో ఈ 3 మనకి బ్యాక్ లైట్ మీరు చూడవచ్చు. మనం టచ్ చేస్తే వాటికి లైట్ అయితే వస్తుంది. మన డిస్ప్లే పైన మనకి ఒక నోటిఫికేషన్ LED ఉంది, అది గ్రీన్ కలర్లో ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న బగ్ ఉంది, అది మనకి మిస్ కాల్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం చూపించట్లేదు. ఒక్కోసారి చూపిస్తుంది, ఒక్కోసారి చూపించట్లేదు. నోటిఫికేషన్ LED అయితే మీకు 100% పనిచేయట్లేదు. సో ఏదో ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి అయితే పనిచేయట్లేదు. నెక్స్ట్ చూసుకుంటే దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఫోన్ అయితే చేతిలో పట్టుకుంటే చాలా రాయల్ లుక్ ఉంది. సో చూసే వాళ్ళు మాత్రం ఇంప్రెస్ అవుతారు ఫోన్ చూసి మాత్రం. డిజైన్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ డిస్ప్లే కూడా మనకి కర్వ్డ్ ఉంది కాబట్టి, 2.5D కర్వ్డ్ గ్లాస్ కాబట్టి చూడడానికి మాత్రం ఫోన్ అయితే సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో స్పీకర్స్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ నుంచి తీసేసి బాటంలో పెట్టారు. అదే మన Redmi Note 3 తీసుకుంటే స్పీకర్స్ బ్యాక్ సైడ్ ఉండేవి, అసలు స్పీకర్స్ అంత లౌడ్ ఉండేది కాదు. ఇక్కడ మాత్రం స్పీకర్ సింగిల్ స్పీకర్ ఉంది, కానీ స్పీకర్ మాత్రం కొంచెం లౌడ్గా ఉంది. ఇక్కడ మీరు ఒక శాంపిల్ చూడొచ్చు స్పీకర్ది. ఏదైనా కొనాలంటే టేబుల్కి సంబంధించి మీరు కొనొచ్చు. సో ఇట్లాంటి టేబుల్ ఇంకోటి కావాలంటే మీరు అదే సైజులో కావాలంటే పక్కన. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్పీకర్ అయితే మనకి సింగిల్ స్పీకర్ అయినా కానీ చాలా లౌడ్గా ఉంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో అద్భుతంగా ఉంది. సో ఫోన్ అయితే డిజైన్ విషయంలో, బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఫుల్ మార్క్స్ పడతాయి ఫోన్కి అయితే ఫ్రెండ్స్. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే డిజైన్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి అల్యూమినియం బ్రష్ ఫినిష్ ఉంటుంది కాబట్టి ఇది స్లిప్పరీ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈజీగా జారిపోతుంది చేతిలో నుంచి ఇది. సో ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ కొన్నారంటే ఒక కేసు కొనుక్కోండి, లేకపోతే ఈ ఫోన్ అయితే మీకు చేతిలో నుంచి ఈజీగా జారిపోతుంది. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ చాలా బాగుంది. సో నేను జియో సిమ్ వాడుతున్నాను. సో కాల్ క్వాలిటీ అయితే ఎక్కడ కాల్ అయితే డ్రాప్ అవ్వడం కానీ ఇట్లాంటి సమస్యలు అయితే లేవు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది. సో సిగ్నల్ అయితే మనకి ఎప్పుడు ఫుల్ స్ట్రెంత్ కనపడుతుంది. సో సిగ్నల్ అయితే బాగానే లాగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి దీనిలో మీకు ఆడియో జాక్ ఉంది కదా, 3.5 హెడ్ఫోన్ జాక్. సో ఇక్కడ నుంచి మీరు సాంగ్స్ వింటే గుడ్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ. సో మీరు ఆడియో క్వాలిటీ హెడ్ఫోన్ జాక్ నుంచి అయితే బాగానే ఉంది. అండ్ దీనిలో మీకు IR బ్లాస్టర్ లభిస్తుంది. సో దీని యూస్ చేసి మీరు టీవీని, ఏసీలు ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీనిలో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది మీకు. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మీకు అంత యాక్యురేట్ అయితే లేదు. సో 90% అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మీకు 10లో 1-2 సార్లు అయితే ఈజీగా ఫెయిల్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే అంత యాక్యురేట్ అయితే నేను చెప్పలేను. కాకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే బాగానే పనిచేస్తుంది. అండ్ నెట్ స్పీడ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను జియో సిమ్ వాడుతున్నాను, జియో 4G. సో నెట్వర్క్ కూడా చాలా బాగుంది, నెట్ స్పీడ్ కూడా సో బాగానే ఉంది. Redmi Note 3, Redmi 3S Primeతో కంపేర్ చేస్తే నెట్ స్పీడ్ అయితే దీనిలో చాలా బాగుంది. సో Redmi 3S Prime అయితే చాలా యావరేజ్ ఉంటుంది స్పీడ్. సో దీనిలో అయితే మనకి నెట్ స్పీడ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు డ్యూయల్ సిమ్. సో డ్యూయల్ సిమ్ 2 సిమ్ స్లాట్స్ మీకు ఓల్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఇది హైబ్రిడ్ స్లాట్. సో మీరు ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేరు. మూడిట్లో ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. 2 సిమ్ కార్డులా, లేకపోతే ఒక సిమ్ కార్డ్, ఒక మైక్రో SD కార్డ్. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు మెమోరీని 128GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు OTGకి సపోర్ట్ చేస్తుంది, USB OTG. సో నేను టెస్ట్ చేస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో పెన్ డ్రైవ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు ఏమన్నా మౌస్, కీబోర్డ్ ఇట్లాంటి కనెక్ట్ చేసినా కానీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మౌస్ కనెక్ట్ చేస్తాను నేను, మౌస్ కూడా పనిచేస్తుంది. అండ్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తాను. హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తే మాత్రం అది చూపించట్లేదు. సో హార్డ్ డిస్క్ నాట్ సపోర్టెడ్. సో మీరు హార్డ్ డ్రైవ్స్ కనెక్ట్ చేస్తే మాత్రం అది డిటెక్ట్ చేయట్లేదు. మౌస్ అండ్ పెన్ డ్రైవ్స్ అయితే డిటెక్ట్ చేస్తుంది. సో USB OTG ఫంక్షనాలిటీ అయితే దీనిలో పనిచేస్తుంది.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ఫోన్ మీకు 3 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి 2GB ర్యామ్ 30GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇంకోటిసరికి 3GB ర్యామ్ 30GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇంకోటిసరికి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇప్పుడు నా చేతిలో ఉన్నది 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ దీని ర్యామ్ మేనేజ్మెంట్ చూస్తే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో యాప్స్ అయితే మెమొరీలో ఉంచుకుంటుంది, కానీ గేమ్స్ ఉంటాయి కదా, హెవీ గేమ్స్ ఒక 3-4 లోడ్ చేసి పెట్టాను ర్యామ్ మెమొరీలో, కాకపోతే అవి రీలోడ్ అవుతున్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ పూర్ అని చెప్పొచ్చు. యాప్స్ అయితే మీకు మెమొరీలో ఉంచుకుంటుంది, కానీ గేమ్స్ అయితే ఇది మెమొరీలో ఉంచుకోవట్లేదు, లోడ్ అవుతూ ఉన్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో సెన్సార్స్ విషయానికి వస్తే మీకు సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకు కావాల్సిన సెన్సార్స్ అయితే ఉన్నాయి. యాజిలోమీటర్, మ్యాగ్నెటోమీటర్ అండ్ జైరోస్కోప్ సెన్సార్, ఆటో బ్రైట్నెస్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. సో జైరోస్కోప్ సెన్సార్ ఉంది కాబట్టి మీరు VR హెడ్సెట్ పెట్టుకొని 360 డిగ్రీస్ వీడియోస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మీకు ఆటో బ్రైట్నెస్ సెన్సార్ విషయానికి వస్తే మాత్రం ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అది చిన్న బగ్ ఉంది. అది ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి పని చేయట్లేదు. సో ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కొంచెం అటు ఇటుగా ఉంది. సో ఓవరాల్గా అయితే సెన్సార్స్ అయితే అన్నీ మనకు ఉన్నాయి. అండ్ ఆల్రెడీ చెప్పాను ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, IR బ్లాస్టర్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్ ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ మార్చ్ మీద రన్ అవుతుంది. సో Xiaomi మనకి లాంచ్ ఈవెంట్లో ఏం చెప్పిందంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ నగ్గట్తో వస్తుందని చెప్పింది. కాకపోతే ఇది ఆండ్రాయిడ్ మార్చ్ మీద రన్ అవుతుంది. ఇప్పటికి కూడా అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, స్టెబిలిటీ అప్డేట్, ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే కాదు అది. సో ప్రజెంట్ అయితే మనకి ఇది ఆండ్రాయిడ్ మార్చ్ మీద రన్ అవుతుంది, ఇంకా నగ్గట్ అప్డేట్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో బ్యాటరీ విషయానికి వస్తే ఇది అమేజింగ్ అని చెప్పొచ్చు. దీనిలో మీకు 4100 mAh బ్యాటరీ లభిస్తుంది. సో బ్యాటరీ మాత్రం మీకు అద్భుతంగా వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. నాకైతే దగ్గర నా యూజర్స్కి దగ్గర ఒక 2 days వచ్చింది బ్యాటరీ లైఫ్. మీతో నేను చాట్ కూడా చేశాను, లైవ్ చాట్ 10% దగ్గర ఉన్నప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు వచ్చింది, అక్కడ కూడా మీరు చూడవచ్చు. సో బ్యాటరీ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి మనకి దగ్గర 8 hours 22 minutes దాకా వస్తుంది. సో స్క్రీన్ ఆన్ టైం కూడా చాలా ఎక్కువ ఉంది. సో బ్యాటరీ లైఫ్ అయితే అద్భుతం. అండ్ దీని ఛార్జింగ్ టైం తీసుకుంటే ఫ్రెండ్స్, ఛార్జింగ్ వచ్చేసరికి మనకి దగ్గర 2 hours 48 minutes దాకా ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. సో అన్ఫార్చునేట్లీ ఈ ఫోన్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం లేదు. నా దగ్గర ఉన్న ఫాస్ట్ ఛార్జర్తో నేను ట్రై చేశాను, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు. కాకపోతే దీనిలో ప్రాసెసర్ ఉంది కదా, స్నాప్డ్రాగన్ 625, ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనకి Xiaomi అయితే దీన్ని లిమిట్ చేసింది. సో దీనిలో అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఓన్లీ 5V 2A సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయట్లేదు. Xiaomi ఫోరమ్స్లో కూడా నేను చూశాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాటరీ హీట్ అవ్వకుండా చేసామంటున్నారు. అంటే జస్ట్ మనకి ఇది 5V 2A అంటే ఛార్జింగ్ తొందరగా అవ్వదు, లేట్ అవుతుంది, బ్యాటరీ హీట్ అవ్వదు. సో బ్యాటరీ హీట్ అవ్వదు కాబట్టి బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. సో అది ఆలోచించి వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీన్ని కట్ చేశారు. సో అన్ఫార్చునేట్గా మనకి Xiaomi Redmi Note 4 అయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయడం లేదు. సో నేను ప్రీవియస్గా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పాను. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు, నేను టెస్ట్ చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు. సో ఇదైతే కొంచెం డిసప్పాయింటింగ్ మనకి. కాకపోయినా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయకపోయినా కానీ బ్యాటరీ లైఫ్ మాత్రం అద్భుతంగా ఉంది ఫోన్లో. బ్యాటరీ మాత్రం మీకు ఎంత వాడినా కానీ 1.5 day అయితే ఈజీగా వస్తుంది. సో బ్యాటరీ మీద ఛార్జ్ చేయడానికి దగ్గర 2 hours 48 minutes పడుతుంది. 0 to 100% అయితే మీకు దగ్గర 3 hours అయితే పడుతుంది. ఇది ఫ్రెండ్స్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మాత్రం దీనిలో మేజర్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ గేమింగ్ విషయానికి వస్తే దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. అండ్ GPU వచ్చేసరికి Adreno 506 GPU ఉంది. సో ఆల్రెడీ నేను గేమింగ్ రివ్యూ చేశాను, మీరు చూడొచ్చు. సో గేమింగ్ విషయంలో మాత్రం బాగానే పర్ఫామ్ చేసింది, కాకపోతే ఎక్సలెంట్ అని చెప్పలేను. ఎందుకంటే అక్కడక్కడ మనకి కొన్ని ఫ్రేమ్స్ని స్కిప్ చేసుకుంటూ పోతుంది. సో అది ఈజీగా నోటీస్ చేయొచ్చు ఎవరైనా హెవీ గేమర్స్ ఉంటే. సో హెవీ గేమింగ్కి అయితే ఈ ఫోన్ మీకు పనికిరాదు. సో మీరు హెవీ గేమ్స్ ఆడే పని అయితే Lenovo ZUK Z2 తీసుకోండి. మీరు నార్మల్గా గేమ్స్ ఆడే వాళ్ళు అయితే గేమ్స్ అయితే ఆడొచ్చు, మరి వరస్ట్ అని చెప్పట్లేదు, గేమ్స్ అయితే ఆడొచ్చు. కాకపోతే మీరు కొంచెం ఫ్రేమ్స్ అయితే డ్రాప్ అవుతుంటాయి. సో అది మాత్రం నేను నోటీస్ చేశాను. సో ఒకవేళ మీరు Redmi Note 3 నుంచి Redmi Note 4కి వచ్చి హెవీ గేమ్స్ ఆడితే మాత్రం మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో గేమింగ్ విషయంలో మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే ఎక్సలెంట్ అని మాత్రం చెప్పలేను, కొంచెం ఫ్రేమ్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి. సో అది మాత్రం చూసుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మనకి కెమెరాస్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 5 MP కెమెరా ఉంది. రెండు కెమెరా సెపరేట్ వచ్చేసి మీకు f2.0 రెండు కెమెరా యూస్ చేసి మీరు
ఫుల్ హెచ్డీ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, అంటే 1080p వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్లాష్ వచ్చేసరికి మీకు ఇక్కడ డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. సో ఫ్లాష్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా డే లైట్లో మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇండోర్ లైటింగ్ కండిషన్కి వచ్చేసి చాలా స్ట్రగుల్ అవుతుంది. అండ్ నైట్లో కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది, లైట్ తక్కువ ఉంటే చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిది. సో ఫ్రంట్ కెమెరా అయితే ఏదో ఉంది అన్నట్లు ఉంది, కానీ క్లారిటీ మాత్రం చాలా యావరేజ్గా ఉంది. సో కెమెరా విషయంలో మాత్రం రెడ్మీ నోట్ 3 కంటే బెటర్, ఎందుకంటే మీకు పిక్సెల్ సైజ్ పెంచారు. సో డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది రెడ్మీ నోట్ 3తో కంపేర్ చేస్తే. కాకపోతే బెస్ట్ అని చెప్పలేం. సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు కూల్ప్యాడ్ కూల్1 ఇంకా దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆనర్ 6s లాంచ్ అవుతుంది. సో అది చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఓవరాల్గా అయితే మీకు కెమెరా విషయానికి వస్తే మాత్రం సో మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ కెమెరాలో మనకి ఫొటోస్ చాలా వరకు బ్లర్ వస్తున్నాయి. సో మనకి కెమెరా మాత్రం స్టడీగా ఉండాలి, కొంచెం షేక్ అయినా కానీ హ్యాండ్లో మాత్రం ఫోటో మాత్రం బ్లర్ వస్తుంది. సో ఇది మాత్రం నేను నోటీస్ చేశాను. సో కెమెరా అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. సో కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సో ఈ ఫ్రెండ్స్ మొత్తం రెడ్మీ నోట్ 4 గురించి నా ఎక్స్పీరియన్స్ 1 వీక్లో. సో దీనిలో మనం ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేసుకుంటే దీనిలో మనకి ప్రోస్ వచ్చేసరికి దీని బ్యాటరీ. సో దీని బ్యాటరీ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు. సో మీరు బ్యాటరీ లైఫ్ కోసం కానీ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మాత్రం మీకు అద్భుతంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మీకు హీటింగ్ సమస్యలు ఏమీ లేవు. సో మీరు ఎంత గేమ్స్ ఆడినా ఎంత వాడినా కానీ ఇంటర్నెట్ మీకు ఫోన్ అయితే హీట్ అయితే అవ్వట్లేదు. నేను హాట్స్పాట్ ఆన్ చేసి అన్నీ చెక్ చేశాను, ఫోన్ అయితే నాకైతే ఏమీ హీట్ అనిపించలేదు. ఫోన్ అయితే ప్రాసెసర్ అయితే సూపర్ కూల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ మీకు స్టాండ్ బైలో కూడా ఇంతకుముందు చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 3 కానీ రెడ్మీ 3s ప్రైమ్ కానీ స్టాండ్ బైలో ఉంటే బ్యాటరీ కొంచెం డ్రైన్ అవుతూ ఉండేది. సో దీనిలో మాత్రం బ్యాటరీ స్టాండ్ బై మోడ్లో డ్రైన్ అవ్వట్లేదు. సో అది ఒకటి నోటీస్ చేశాను నేను ప్రీవియస్ షామీ డివైస్కి దీనికి. సో బ్యాటరీ మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ దీనిలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో బెటర్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ రేంజ్లో మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బిగ్గెస్ట్ ప్రో వచ్చేసరికి దీనికి ప్రైస్. సో ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో ఇది 13,000 అంటే చాలా తక్కువ ప్రైస్. సో ఇది దగ్గర 15,000 వరకు అమ్మొచ్చు. సో ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో మీకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ 10,000లో వస్తుంది. సో ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళు ప్రైస్ ఎంత అగ్రెసివ్గా పెట్టారో. సో ప్రైస్ దీనికి బిగ్గెస్ట్ ప్రో అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాన్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ యావరేజ్ కెమెరా. సో కెమెరాస్ అయితే మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. సో కెమెరా ఇంకా మనకి బెటర్గా ఉండాల్సింది. సో కెమెరా విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చిన్న బగ్స్ ఉన్నాయి. సో ఇది నోటిఫికేషన్ ఎల్ఈడి సరిగ్గా పనిచేయట్లేదు అండ్ ఆటో బ్రైట్నెస్ సెన్సర్ సరిగ్గా పనిచేయట్లేదు. సో ఈ రెండు అయితే కొంచెం బగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ స్లిప్ అవుతుంది. ఇది కాన్ అని చెప్పండి నేను, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ వల్ల ఇది, ఎందుకంటే అల్యూమినియం బ్రష్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి ఫోన్ స్లిప్ అవుతుంది. సో స్లిప్పరీ ఫోన్ ఇది. సో మీరు బెటర్ ఏదైనా పౌచ్ కొనడం బెటర్ ఫోన్ తీసుకోగానే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ హైబ్రిడ్ స్లాట్. సో హైబ్రిడ్ స్లాట్ ఎప్పుడు మనకి కానీ, సో హైబ్రిడ్ స్లాట్ కాకుండా మనకి 2 సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చినట్టయితే బాగుండేది. సో బెటర్ ఏంటంటే మీరు ఈ 4GB ర్యామ్ 64GB వేరియంట్ తీసుకోవడం బెటర్. సో ఎందుకంటే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్లో వస్తుంది కాబట్టి సో ఈ వేరియంట్ తీసుకోండి, ఎందుకంటే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ పూర్ ర్యామ్ మేనేజ్మెంట్. సో ర్యామ్ మేనేజ్మెంట్ చాలా పూర్ ఉంది. ఇది 4GB మోడల్. సో నేను గేమ్స్ని లోడ్ చేసి పెడితే మాత్రం గేమ్స్ అవి రీలోడ్ అవుతున్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. సో యాప్స్ అయితే మెమరీలో ఉంచుకుంటుంది కానీ గేమ్స్ని అయితే ఇది మెమరీలో నుంచి మర్చిపోతుంది. సో గేమ్స్ మళ్ళీ రీలోడ్ అవుతున్నాయి. సో ఇది ఒక కాన్ నేను నోటీస్ చేసింది. సో ఇవి ఫ్రెండ్స్ దీనిలో ప్రోస్ అండ్ కాన్స్గా మనం డివైడ్ చేస్తే. సో ఈ ఫైనల్గా ఈ ఫోన్ మనం తీసుకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియో అయితే ఫోన్ మీరు తీసుకోవచ్చు. సో ఈ ప్రైస్కి మీకు ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే కెమెరా చాలా బాగుండాలనుకుంటే మాత్రం ఇది మీకు పనికిరాదు. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. సెల్ఫీస్కి అయితే అసలు పనికిరాదు. ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉంటారో, సో ఎక్కువ సెల్ఫీస్ దిగుతుంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా యావరేజ్ ఫోన్. సో బ్యాక్ కెమెరా ఒకసారి కాకపోతే ఒకసారి బాగానే పర్ఫామ్ చేస్తుంది, కానీ ఫ్రంట్ కెమెరా అయితే అసలు చాలా యావరేజ్ ఉంది. సో ఈ మైండ్లో పెట్టుకొని ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ ఫోన్ మీకు 3 వేరియంట్స్లో లభిస్తుంది. ఒకటి బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసరికి గోల్డ్ కలర్, ఇంకోటి వచ్చేసరికి గ్రే కలర్. ప్రజెంట్ అయితే గ్రే కలర్ అండ్ గోల్డ్ కలర్ సేల్లో ఉన్నాయి. సో బ్లాక్ కలర్ ఇంకా సేల్కి రాలేదు. సో అది 1 మంత్లో వస్తుందని చెప్పారు షామీ వాళ్ళు. సో చూడాలి ఫ్రెండ్స్. ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో బై లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి.
సో ఆ లింక్ యూస్ చేసి మీరు కొనవచ్చు. కాకపోతే మీరు సేల్లో పార్టిసిపేట్ చేయాలి. సేల్ ఓపెన్ అయినప్పుడు మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మీకు తెలుసు మన ఛానల్లో 50,000 సబ్స్క్రైబర్స్ గివ్ అవే నడుస్తుంది. మీరు గెలుచుకోవచ్చు ఒక మోటో M మొబైల్ ఫోన్. సో మరింత సమాచారం కోసం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రెడ్మీ నోట్ 4 గురించి నా ఫుల్ రివ్యూ. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.